రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. 1979-80 ప్రాంతం. హిందూ రీడింగ్ రూమ్ మేడ మీద రేవు పట్టణ కార్మిక సంఘం వారి ఆఫీసులో మా విశాఖ సాహిత్య సమావేశాలు అప్పట్లో జరుగుతూ ఉండేవి. ఒక ఆదివారం నాడు ఉదయం మా సాహితీ సమావేశానికి ఒక ఆయన అతిథిగా వచ్చి శ్రీ జగన్నాథ పండితరాయల గురించి అద్భుతంగా ఉపన్యసించారు. తర్వాత నిత్య జీవితంలో సైన్స్ అనే విషయం మీద కూడా అనేక సంగతులు ముచ్చటించారు. మా రచయిత మిత్రులు అందరం మంత్రించినట్టు ఆయనకు చెవులు అప్పగించి ఆయన చెప్పే మాటలు వింటూ ఉండిపోయాం. ఆయన మాటల్లో వారి ముత్తాత తాతగారు జగన్నాథ పండితరాయలు అని చెప్పారు. సమావేశానికి కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన నాకు వారి ఉపన్యాసం అంతా పూర్తయ్యాక తెలిసింది. ఆయన ఢిల్లీలో నేషనల్ ల్యాబొరేటరీలో పనిచేసే ప్రఖ్యాత శాస్త్రవేత్త, తెలుగు రచయిత, మహామనీషి సి మహీధర్ నళినీమోహన్ గారని. సమావేశం పూర్తయిన తర్వాత ఎదురుగా ఉండే కొచ్చిన్ కేప్ హోటల్లో కొద్దిమంది సాహితీ మిత్రులం వారితో కలిసి కూర్చుని కాఫీ తాగుతూ ఢిల్లీలోని రచయితల గురించి, సాహితీ కార్యకలాపాల గురించి ఎన్నో విషయాలు చాలా ఆసక్తికరంగా చర్చించుకున్నాం. అప్పటికి సమయం మధ్యాహ్నం 12 గంటలు దాటింది. హోటల్లోంచి బయటకు వస్తూ, సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు మా ఇంటికి లంచ్కి వెళ్ళిపోదాం, తర్వాత నేను మీ మకాన్ దగ్గర దింపుతాను, ప్లీజ్ కాదనకండి అంటూ బతిమాలుతున్న ధోరణిలో ఆయనను మా ఇంటికి లంచ్కి ఆహ్వానించాను. ఏమాత్రం బెట్టు చేయకుండా ఆయన అంగీకరించారు. ఇద్దరం నా స్కూటర్ మీద మా ఇంటికి చేరుకున్నాం. సుమారు 2 గంటల ప్రాంతంలో భోజనం పూర్తయిన తర్వాత 11 ఏళ్ల వయసు గల మా పెద్దబ్బాయి రాజాని దగ్గర కూర్చోబెట్టుకుని ఓ గాజు గ్లాసులో దారంతో కట్టిన ఒక గిలకన పడేసి, అది నీటిలో ఉండగా ఎందుకు తేలిగ్గా అనిపిస్తోందో, బయటకు తీస్తే ఎందుకు బరువుగా అనిపిస్తోందో ఉండే తేడాను వాడికి అర్థమయ్యేలాగా చెప్పారు. అంతేకాదు, సైన్స్కు సంబంధించిన అనేక చిన్న చిన్న ట్రిక్కులు చేసి చూపించారు. అలాగ మా అబ్బాయితో మమేకమై సుమారు 2 గంటల కాలం గడిపారు. అంత గొప్ప శాస్త్రవేత్త ఏమాత్రం గర్వం లేకుండా చిన్న కుర్రాడితో కలిసిపోయి కబుర్లు చెప్పడం నాకు ఎంతో ఆశ్చర్యం, మరెంతో ఆనందం కలిగించాయి. తర్వాత ఆయన చేతి సంచిలోంచి తాను రాసిన 2 పుస్తకాలు తీసి సంతకం పెట్టి నాకు ఇచ్చారు. అంతేకాదు, సంతకం పెట్టిన ఆ పెన్నును నాకు బహూకరిస్తూ, మీరు నీలిమంటలాంటి మంచి కథను రాశారు, ఇంకా మళ్ళీ మళ్ళీ అలాంటి గొప్ప కథలు రాయాలి ఈ పెన్నుతో. 3 పెన్నులు గల ఒక పెన్ సెట్ను నాకు ఇస్రో చైర్మన్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు బహూకరించారు. ఆ సెట్లోని పెన్ను ఇది. మీరు ఎంతో ఆప్యాయంగా నన్ను మీ ఇంటికి లంచ్కి ఆహ్వానించారు. మన పరిచయానికి గుర్తుగా నేను మీకు దీనిని బహూకరిస్తున్నాను అన్నారు. ఆనందంతో కళ్ళకద్దుకొని దాన్ని స్వీకరించాను. మధ్యాహ్నం 4 గంటలకు నా స్కూటర్ మీద తీసుకెళ్లి ఆయన సూచించిన టర్నర్ సత్రం ప్రాంతంలోని వారి మిత్రుల నివాసం వద్ద ఆయనను దింపి వచ్చాను. అలా ఆ శాస్త్రవేత్తతో, ఆ మహానుభావంతో కొద్ది గంటలు గడిపే అదృష్టం నాకు కలిగింది. మహీధర్ నళినీమోహన్ గారు 1933 ఆగస్టు 4వ తేదీన ముంగన్ అగ్రహారంలో జన్మించారు. ఈయన తండ్రి సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు శ్రీ మహీధర్ రామ్మోహన్ రావు గారు. బహుగ్రంథకర్త అయిన మహీధర్ జగన్మోహన్ రావు గారు ఈయనకు పెనతండ్రి. వీరిది పండితుల కుటుంబమే అయినా ఛాందసవాదాన్ని వెలివేసిన సాంప్రదాయం వారిది. నళినీమోహన్ గారు 1955లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేశారు. తర్వాత మాస్కో విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. 1970 ప్రాంతాల్లో స్వీడన్లో ఐనోస్పెరిక్ అబ్జర్వేటరీలోని రాకెట్ పేలోడ్ నిర్మాణ విభాగంలో పరిశోధనలు చేశారు. ఇంకా బల్గేరియా దేశంలోనూ, ఇంగ్లాండ్ దేశంలోనూ పరిశోధనలు చేసి తర్వాత ఢిల్లీలోని జాతీయ భౌతిక పరిశోధనశాలలో అంతరిక్ష పరిశోధనలు చేశారు. నళినీమోహన్ గారు తన 15వ ఏట నుండే కవిత్వం రాశారు. ఆయన రాసిన పద్యాలు పండితుల ప్రశంసలు పొందాయి. జనరంజక విజ్ఞానంలో సుమారుగా 30 పుస్తకాలు, పిల్లల కోసం 12 పుస్తకాలు, కవితలు, వ్యాసాల వగైరా 10 సంకలనాల వరకు ప్రచురించారు. వీరి రచనలు దాదాపు 1000 పైగానే వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
1968లో దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన బహుమతిని, 1986లో ఇందిరాగాంధీ విజ్ఞాన బహుమతిని అందుకున్నారు. నళిని మోహన్ గారు జర్మన్, రష్యన్, స్వీడిష్ లాంటి చాలా భాషల్లో నిష్ణాతులు. 1984లో ఆంధ్రజ్యోతి వారపత్రిక వారు తెలుగువారిలో ప్రముఖ వ్యక్తి అనే ఒక పోల్ నిర్వహించారు. ఆ నిర్వహణలో తెలుగువారిలో ప్రముఖ వ్యక్తిగా ప్రథమ స్థానం శ్రీ నళిని మోహన్ గారు అందుకున్నారు. ఒక అంతరిక్ష శాస్త్రజ్ఞునిగా, ఒక తెలుగు పండితునిగా, ఒక బాల సాహితీవేత్తగా, బహుభాషా కోవిదునిగా ప్రసిద్ధి చెందిన మహామనీషి శ్రీ మహీధర నళిని మోహన్ గారు చివరి రోజుల్లో కొంతకాలం అల్జీమర్స్ వ్యాధితో బాధపడి 2005 అక్టోబర్ 23న వారి 72 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. వారి 92వ జయంతి సందర్భంగా మహీధర వారికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.